జాహ్నవి కేసు మరింత మిస్టరీగా మారింది. అదృశ్యమైన జాహ్నవి కేసు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. క్లూ ఇస్తుందని భావించిన కుక్క ఆకస్మికంగా చనిపోయింది. వారం క్రితం పాపతో పాటే తోటలోకి పరిగెత్తింది ఈ కుక్క. 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది కుక్క. వచ్చిన దగ్గర నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉంది. అరుపుల్లో కూడా ప్రవర్తనలోనూ గతం కంటే మార్పు గమనించారు. జాహ్నవి జాడ చూపిస్తుందని GPS కూడా అమర్చారు పోలీసులు. కానీ ఇంటి చుట్టూ మాత్రమే తిరుగుతూ కనిపించింది కుక్క. తిండి నీళ్లు లేకుండా 2 రోజులుగా అలమటించింది. ఇది బెంగ పెట్టుకుని విచిత్రంగా ప్రవర్తించిందా, లేక కుక్కపై ఎవరైనా దాడి చేశారా, ఆర్ ఏదైనా విషప్రయోగం జరిగిందా తేల్చే పనిలో ప్రస్తుతానికి పోలీసులు, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉన్నారు. కుక్కకి పోస్ట్ మార్టం జరిగితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసలు కుక్కకు ఏమైంది, వింతగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క కొద్దిసేపటి క్రితమే అంటే మొత్తం మొదటి రోజు కాకుండా ఏదైతే వచ్చినా 5వ రోజు కానివచ్చు, తర్వాత వెళ్ళిన రోజు కానివచ్చు, కొంచెం వింతగా ప్రవర్తించడము, అయితే దాడి జరిగినట్టుగానే ప్రవర్తించిన నేపథ్యంలో వైద్యులకి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ కూడా అందించిన నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒక పక్క చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరో పక్క పెంపుడు కుక్కకు సంబంధించి GPS కూడా పెట్టారు. పాప ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక రోజు ఈ కుక్కతోనే ఇక్కడ పాప ఆడుకునేది కాబట్టి పాప మిస్ అయిన రోజు కూడా పెంపుడు కుక్క పాపతోనే వెళ్ళింది. కానీ 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం విచిత్రంగా ప్రవర్తించడము, పాప తల్లి మీద కూడా విసురుకోవడం ఇలా చేయడంతో బోన్లోనే పెట్టారు పోలీసులు. మళ్ళీ GPS పెట్టి అక్కడ ఒకవేళ పాప దగ్గరలో ఉంటే కనుక అక్కడికి ఈ డాగ్ వెళ్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి కూడా కొన్ని పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా, భోజనం పెట్టినా తినకుండా కూడా ఆ బోన్లోనే ఉండిపోవడంతో ఇప్పుడు ఆ ఎండ తీవ్రత కానివచ్చు, లేదంటే మొదటి విజువల్లో మనం చూసుకుంటే చాలా చలాకీగా ఉన్నటువంటి ఈ పెంపుడు కుక్కకు సంబంధించి తర్వాత ఈ రోజునంతా కూడా నోరు తెరిచి నీళ్లు తాగలేని పరిస్థితుల్లో వింతగా ప్రవర్తించడము, నడవలేని స్థితిలో కాళ్ళు కూడా నేల మీద పెట్టలేని స్థితిలో కొద్దిసేపటి క్రితం కూడా మన విజువల్లో చూడొచ్చు. అంత యాక్టివ్గా మొదటి రోజు ఉన్నది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా కొంచెం కుక్కలో మార్పు రావడంతో వెటర్నరీ డాక్టర్ ఇంజెక్షన్ కూడా చేసినట్టుగా చెప్తున్నారు. పోలీసులు GPS పెట్టి ఒకవేళ కోలుకున్న తర్వాత మళ్ళీ చిన్నారి ఉన్న ప్లేస్కి వెళ్తుందేమని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వ్యక్తిజోగా పడినటువంటి ఆ పెంపుడు కుక్కకు సంబంధించి కుటుంబ సభ్యులు చిన్న ఆశ పెట్టుకున్నారు. ఒకవేళ కొంచెం యాక్టివ్గా అయితే మాత్రం పాప దగ్గరికి వెళ్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ డాగ్ కూడా ఇలా అయిపోయింది. అంటే మీకు చివరిగా పోలీసుల మీద నమ్మకం పెట్టుకున్నారా పాప తిరిగి వస్తుందని? వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంటే తీసుకొచ్చి మాకు అప్పు చెప్పాలి సార్. లేదు అంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక వాళ్ళే తిరిగి తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్. ఇప్పటికీ కూడా ఈ కుక్క ఎలా అయిపోద్ది అనుకున్నారా? అంటే వచ్చిన రోజుకి ఇప్పటికి, అంటే మొదట మీతో ఆడుకున్న రోజుల్లో కుక్క చాలా యాక్టివ్గా ఉండేది. పాప తేలు వచ్చిన తర్వాత అయిందా? అవును సార్. వచ్చిన రోజు కూడా కొంచెం ఏదో చెప్పడానికి ప్రయత్నించింది సార్. దాని మైండ్ డిస్టర్బ్ అయినా ఏదోలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి చెప్పడానికి ప్రయత్నించింది. ఎందుకంటే దానికి మాటలు రావు కాబట్టి దాని బాధ మనకు అర్థం కాలేదు. మనకి మాటలు వచ్చి కాబట్టి మన బాధ దానికి అర్థం కాలేదు. లాస్ట్కి అలా ఏదైతే ఏముంది ఇంకా లాస్ట్కి అయితే దూరం అయిపోయింది. ఏ దారిని నమ్ముకుంటే ఆ దారే మూసుకుపోతుంది సార్. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదోలాగా చేసి పాప కనిపించినంత వరకు తిరిగి మా పాపను మాకు అప్పచెప్తారని, లేదా ఎవరైనా తీసుకెళ్ళి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి అంటే సార్ CM సార్ గారు కానీ, లేదంటే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళే గట్టిగా ఇంకాస్త గట్టిగా ప్రయత్నించి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే ఏదో ఇంకా గట్టిగా ప్రయత్నించి నా పాపని నాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను. కుక్కకి అంటే ఒకవేళ మిస్ అయినప్పుడు ఏమైనా ప్రయోగించారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా విచిత్రంగా ప్రవర్తించారు. అవును సార్. కుక్కకి ఏదైనా జరగకుండా కానీ అలా ప్రవర్తించదు. ఇదివరకు మాతో అట్లీస్ట్ మా మీద అరడం కూడా జరగలేదు సార్. ఇది అంటే ఇంట్లో ఉన్నప్పుడు కుక్క అంటే చాలా యాక్టివ్గా ఉండేది. కరవడం కానీ అరవడం కానీ జరిగేది కాదు. కానీ పాపతో వెళ్ళొచ్చిన తర్వాత 5 రోజులకి మొత్తం తీరు మారిపోయింది. కుక్క ప్రవర్తించే తీరు కానివచ్చు, అరిచి మీదకి పడి కరవడం ఈ రకంగా చేసింది. అందుకే బోన్లో పెట్టారు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం చివరగా ఆశించారు కుక్క ద్వారా చిన్నారి ఆచూకీ లభిస్తుందని. కానీ అది కూడా ఆశలు ఇదయ్యాయి. ఎందుకంటే
డాగ్ ఒక విగతజీవిగా పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు జీపీఎస్ పెట్టి పాపను జాడ కనిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ దాదాపుగా జీపీఎస్ పెట్టిన తర్వాత మొత్తం డాగ్కు సంబంధించి 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా సంచరించింది. అది కూడా నోటెడ్ అయింది. కానీ మళ్ళీ యాక్టివ్ అవుద్ది అనుకున్నాను. ప్రస్తుతం అయితే మాత్రం చిన్నారి తల్లి మాత్రం ఒకటే ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. సీఎం చంద్రబాబు కానివచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చిన్నారిని తీసుకొచ్చి చొరవ చూపి ఇంకా అధికారులని అలర్ట్ చేసి మా పాపని తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం వాళ్ళంతా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి అయితే, వేడుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 పాప నివాసం వద్ద నుంచి.